హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్ ఇన్ సీక్వెల్ సర్వర్ డిబిఏ. సో ఫస్ట్లో వచ్చేసరికి అసలు ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క యూజెస్ ఏంటి, ఎలా రన్ చేయాలి అనేది మాత్రం చూసుకుంటాం. అండ్ తర్వాత మనం ఇంకొక సెక్షన్ తీసుకుందాం, దాంట్లో ఇంకా డెప్త్గా వెళ్దాం. ఓకే, సో ప్రస్తుతానికైతే అసలు ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా లాంచ్ చేయాలి, ఫైల్స్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ అని చెప్తారు, ఏదో చెప్పాను. ఓకే, అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేట్ చేయొద్దు, బోర్ కూడా వస్తుంది మళ్ళీ. ఓకే ఓకే, నేనైతే సేమ్ యాజ్ యూజువల్ నేనైతే సర్వర్ కనెక్ట్ అయిపోయాను విత్ ద విండోస్ అథెంటికేషన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్. ఓకే, and you have to click on here. సో ఇక్కడ ఫైల్స్, ఎడిట్, వ్యూ, ప్రాజెక్ట్ అండ్ టూల్స్, విండోస్, హెల్ప్ అని ఉంది. సో దీంట్లో మనం టూల్స్లోకి వెళ్దాం. టూల్స్లో క్లిక్ చేయగానే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్ అని ఉంటుంది. అండ్ అలాగే డేటాబేస్ ఇంజిన్, ట్యూనింగ్, అడ్వైజర్ అండ్ అజూర్ స్టూడియో, ఇవన్నీ వేరే టాపిక్స్ మనం తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు లాంచ్ అవుతుంది. లాంచ్ అవగానే సో ఇక్కడ మనకి ఏదైతే సర్వర్ నేమ్ అయితే ఇచ్చామో ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఈ సర్వర్ కాకుండా నువ్వు వేరే సర్వర్కి కూడా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని వాటికి యాక్సెస్ ఉంటుంది, కొన్ని వాటికి అయితే యాక్సెస్ అనేది ఉండదు. ఓకే, సో నేనైతే ఈ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాను విత్ ద విండోస్ అథెంటికేషన్. సేమ్ యాజ్ యూజర్ నేమ్ అనే డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, క్లిక్ ఆన్ చేసిన తర్వాత ఓకే. సో ఇక్కడ ట్రేసెస్ ప్రాపర్టీ వచ్చేసరికి ట్రేసెస్ నెంబర్. సో ఇక్కడ మనం నేమ్ అనేది ఐడెంటిఫై ఇచ్చుకోవచ్చు, లేకపోతే యూనిటెడ్ అనేది ఇచ్చుకోవచ్చు, నువ్వు ఏమన్నా ఇచ్చుకో. ప్రస్తుతం నేనైతే ఇస్తున్నా లైక్ ఆడిట్ ఆడిట్ లాగిన్స్ అని ఇస్తా. ఓకే, ఆడిట్ లాగిన్స్ అనేది ఇస్తా. ఓ, పోయిందా? ఎల్ఓజిఎన్. ఓకే, ఆడిట్ లాగిన్స్ అనేది ఇచ్చా. తర్వాత ట్రేస్ ప్రొవైడర్ నేమ్ వచ్చేసి సర్వర్ నేమ్. ఓకే, నెక్స్ట్ ప్రొవైడర్ టైప్ వచ్చేసి 2019 అండ్ ద వెర్షన్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎస్క్యూఎల్ సర్వర్ వెర్షన్ అనేది ఇదే ఉంది కాబట్టి సో ఇది నాకు చూపిస్తుంది. అండ్ అలాగే యూజ్ ద టెంప్లెట్, డిఫాల్ట్ టెంప్లెట్. అండ్ దీనికన్నా కింద టీఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ డ్యూరియేషన్ అండ్ గ్రూప్ లాక్డ్ రీప్లే, ఎస్పీ ట్యూనింగ్. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే స్టాండర్డ్ డిఫాల్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ తర్వాత సేవ్ టు ఫైల్ అని క్లిక్ చేయగానే సేవ్ టు ఫైల్ అని క్లిక్ చేయగానే నువ్వు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి అని అనుకుంటున్నావు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడైతే డాక్యుమెంట్స్, నేను అవుట్ సైడ్లోనే జస్ట్ నార్మల్గా క్లిక్ చేద్దాం అనుకున్నా. అండ్ లాగిన్స్ వచ్చేసరికి ఆడిట్ లాగిన్స్. ఇక్కడ ట్రేసెస్ వచ్చేసి .trn, ఇట్ ఇస్ ఎ డిఫాల్ట్ అండ్ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్ ద మ్యాక్సిమం ఫైల్ ఎంబీ. సో ఇక్కడ నువ్వు ఎంత అయితే ఫైల్ ఎంబీ సెట్ చేసుకుంటున్నావు. బికాజ్ ఎందుకంటే ట్రేస్ ఫైల్స్ రన్ అవ్వేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 5 minutes కానీ 10 minutes కానీ ఒకవేళ 1 hour 2 hours ఇన్ కేస్ రన్ అవుతూ ఉన్నప్పుడు ట్రేసెస్ అనేది ఫైల్స్ అనేవి మీకు బ్యాక్ ఎండ్ వర్క్ చేసేటప్పుడు మొత్తం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు ఎంబీ కనుక స్పేస్ కనుక సరిపోతే ఇట్ గాట్ ఫెయిల్డ్. సో అందుకని చెప్పేసి మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇచ్చుకోవచ్చు. నేనైతే ఒక 500 ఎంబీ ఇస్తున్నా, లేదంటే నువ్వు 1000 ఇచ్చుకోవచ్చు, ఆర్ 1 GB. ఓకే, లైక్ దట్. సో ఎనేబుల్ ఫైల్ రోల్ ఓవర్. ఓకే, అండ్ నెక్స్ట్ సర్వీసెస్ ప్రాసెస్ ట్రేస్ నేనైతే డిఫాల్ట్గా వచ్చేస్తున్నా. అండ్ అలాగే సేవ్ టు టేబుల్. సో నువ్వు ఇక్కడ ఇన్ కేస్ ఏమన్నా టేబుల్లో సేవ్ చేయాలి అనుకుంటే, అంటే ఒక లైక్ సర్వర్ యొక్క టేబుల్లో సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత లెట్స్ సి మాస్టర్ డేటాబేస్ డిబిఓ ఆడిట్ లాగిన్స్. డేటాబేస్ నేను మార్చుకుంటున్నా. వాట్ ఇస్ దట్? ఎస్క్యూఎల్ ఆర్ రిలయన్స్ మార్కెట్. ఓకే, రిలయన్స్ మార్కెట్ డేటాబేస్, టేబుల్ వచ్చేసి ఆడిట్ లాగిన్. క్లిక్ ఆన్ ఓకే. అండ్ సెట్ మ్యాక్సిమం రోస్ ఇన్ థౌజండ్స్. నేనైతే ఎటువంటి డిఫాల్ట్ వదిలేస్తున్నాను, నేనైతే ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎన్ని రోస్ అయినా సరే ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక డిజిట్ ఇచ్చామనుకో, నీకు ఒక ఐడియా ఉన్నది ఒకవేళ 100 rows మాత్రం వస్తాయి. సో నువ్వు 100 ఆర్ 150 ఇచ్చుకోవచ్చు. లేదు 100 కన్నా ఎక్కువ వస్తే మళ్ళీ ఇక్కడతో స్టాప్ అయిపోద్ది, సేవ్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను అనేది ఇట్ ఈస్ నేను అన్చెక్ చేశాను. సో ఎనేబుల్ ద ట్రేస్ స్టాప్ టైమింగ్స్. సో నువ్వు ఒక టైమింగ్ అని సెట్ చేసుకున్నావు, లైక్ ఎప్పుడు ఈ టైంలో సెట్ ద సేట్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్. ఓకే, నువ్వు ఈ టైంలో సెట్ చేసుకుని ఈ టైంలో ఉండాలి.
ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ సి ఈ రోజు 23 అండ్ 11/24 అండ్ టైం వచ్చేసి 9 9:59 వరకు రన్ అవ్వాలి, ఆ తర్వాత ఆఫ్ అయిపోవాలనుకుంటే నేను క్లిక్ చేసుకుంటా. లేదు నాకేమొద్దు, జస్ట్ డ్యూరేషన్ 60 మినిట్స్, అవును సారీ, సెట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అలాగొచ్చింది. నాకైతే ఎటువంటి టైమింగ్ పెట్టుకోలేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పైన జనరల్ తర్వాత ఈవెంట్ సెలక్షన్స్. ఈవెంట్ సెలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపించేది సెక్యూరిటీ ఆడిట్స్, సెషన్ అండ్ స్టోర్ ప్రొడ్యూసర్ అండ్ టీఎస్క్యూఎల్ అంటే లైక్ వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ హియర్ ఇట్ ఈస్ రన్నింగ్ అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆడిట్ లాగిన్స్, ఆడిట్ లాగౌట్స్. ఓకే, చెక్ చేసుకున్నా. ఎవరైతే లాగిన్ అవుతున్నారు, ఎవరైతే లాగౌట్ అవుతున్నారు. సో దాని యొక్క డేటా వస్తుంది అనమాట. టెక్స్ట్ డేటా, అప్లికేషన్ నేమ్, ఎన్టీ యూజర్, లాగిన్ నేమ్, సిపియు, రీడ్, రైట్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ అలాగే స్టోర్ ప్రొసీజర్కి సంబంధించినవి కూడా చెక్ చేసి ఉన్నాయి. టీఎస్క్యూఎల్ బ్యాచ్ కంప్లీషన్, బ్యాచ్ స్టార్ట్స్, ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తున్నావు, ఎప్పుడైతే రన్నింగ్ చేయట్లేదు అనేది. అండ్ అలాగే ఇంకా నీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి మన దాంట్లో. సో షో ఆల్ ఈవెంట్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ బ్రోకర్, సిఎల్ఆర్, కర్సర్ అండ్ డేటాబేస్. డేటాబేస్ ఫైల్ ఆటో గ్రోత్, డేటా ఫైల్ స్ట్రింక్ అంటే స్ట్రింక్ అవుతుంది, ఎప్పుడప్పుడు అవుతుంది, లేదా ఆటో గ్రోత్ అవుతుందా, మిర్రర్ కనెక్షన్ స్టేటస్ ఏంటి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైలర్లో ఉంటాయి. సో వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్ళాలి కానీ ది అవసరం సబ్జెక్ట్ ఇదైతే మాత్రం. ఓకే. సో నేనైతే ప్రస్తుతానికి ఇవేం చెక్ చేయట్లేదు. ఏదైతే డిఫాల్ట్గా నేను తీసుకున్నానో అవి మాత్రమే ఉంచేసా. అండ్ అలాగే ఇంకా మీకు కాలమ్ నేమ్స్ కావాలి అని అనుకుంటే నాట్ ఎన్ ఆఫ్ దిస్, ఇక్కడతో అయిపోలేదు మనకి, ఇంకా కాలమ్ నేమ్స్ కావాలి అనుకుంటే షో ఆల్ కాలమ్స్ అని క్లిక్ చేసేసి host name, group ID, integration data to a system, login, STID, entity domain name, నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ని మనం కావాలనుకుంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రన్ చేద్దాం. సో నాకైతే ఇప్పుడైతే నేను రన్ చేస్తున్నా. ఓకే. రన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి ఏం చేద్దాం. సో ఓకే, ఇన్ దిస్ సర్వర్లోని మనం నిన్న న్యూ లాగిన్ క్రియేట్ చేసాం కదా, రూట్ 2 లాగిన్ అయ్యాం. ఓకే, రూట్ 2 లాగిన్ అయ్యాం. ఈ రూట్ 2 లాగిన్ అయ్యింది ఇక్కడ వస్తుందా లేదా. ఆడిట్ లాగిన్స్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ న్యూ లాగిన్. సో నేను లాగిన్ అయ్యాను కదా, సో లాగిన్ ఐడి న్యూ లాగిన్ వచ్చిందనమాట. సో ఎనీ అదర్ ఆపరేషన్ కెన్ వి డూ ఇన్ దిస్ సర్వర్ లైక్ ఓకే. నాకు తెలిసి న్యూ లాగిన్ ఐడికి నేనైతే ఎటువంటి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో అందుకని నాకు తెలిసి క్వరీస్ ఏమైనా రన్ చేసిన టేబుల్స్ అవన్నీ చూపించదు, బికాజ్ ఐ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ యాక్సెస్ టు దట్ యూజర్ ఐడి. ఓకే. లెట్స్ సి. ఓకే, నేను ఒక యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లాగిన్స్, న్యూ లాగిన్, ప్రాపర్టీస్. ఓకే. సర్వర్ రోల్ మ్యాపింగ్, యూజర్ మ్యాపింగ్. ఓకే. రిలయన్స్ మార్కెట్ ఇద్దాం. రిలయన్స్ మార్కెట్ న్యూ లాగిన్, డిఫాల్ట్ స్కీమా ఇస్ డిబిఓ. ఓకే, డిఫాల్ట్ స్కీమా వచ్చేసి డిబిఓ. అండ్ నెక్స్ట్ నేను రీడ్ డైరెక్ట్ డిబి ఓనర్ యాక్సెస్ చేద్దాం. అండ్ సో డిబి ఓనర్ యాక్సెస్ అంటే మొత్తం ఆ డేటాబేస్కి మొత్తం తన చేతుల అదుపులో ఉంటుంది అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ రీఫ్రెష్ చేద్దాం. ఇది కూడా రీఫ్రెష్, న్యూ లాగిన్ అండ్ డేటాబేస్. ఏమిచ్చాం, రిలయన్స్ మార్కెట్ రైట్. ఓకే, దీనికి ఇవ్వలేదు. అండ్ అలాగే రిలయన్స్ మార్కెట్ మనం యాక్సెస్ ఇచ్చాం, ఇది వచ్చింది. టేబుల్స్, డిబి ఓనర్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి అన్ని టేబుల్స్ వచ్చినాయి. ఓకే, నేను సెలెక్ట్ చేసేది టాప్ 100 రోస్. ఓకే, ప్లీజ్ కమ్ అవుట్పుట్. ఓకే, సో మనకి అవుట్పుట్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇన్ కేస్ వేరే ఏమైనా చూద్దాము అని అనుకుంటే వేర్ అవుతుందో లేదో నాకు తెలియదు. వేర్ MONTHY మంత్లీ ఈక్వల్ టు జనవరి ఓకే, జనవరి ఇచ్చాను. సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. సో ఇక్కడ మంత్లీ జనవరి అనేది ఫిల్టర్ చేశాను కాబట్టి నాకు జనవరికి సంబంధించిన డేటా అంతా వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ డేటా అంతా ఇక్కడ లాగిన్ అయ్యిందా లేదా.
నేను లాగిన్ అయిన తర్వాత సెలెక్ట్ టాప్ 100 ఫ్రాగ్మెంటేషన్ క్వరీస్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ సి ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూషన్ నేను ఏమైతే ఎగ్జిక్యూషన్ చేశానో మొత్తం దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. ఓకే, నేను ఇంకైతే ఇప్పుడు ఓకే బ్లాగ్ ఆఫ్ అయిపోదాం. అండ్ ఓకే, క్యాన్సిల్, నో సేవింగ్స్ అండ్ లాగౌట్. ఓకే, ఇప్పుడు నేను ట్రేసెస్ అనేది సేవ్ చేస్తాను. ట్రేసెస్ అనేసి కంప్లీట్ అయిపోయినాయి. ట్రేసెస్ ఎలా స్టాప్ చేయాలి అని అంటే పైన పాజ్ అని ఉంది అండ్ అలాగే స్టాప్ అని ఉంది. మీరు ఇన్ కేస్ పాజ్ చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ట్రేసెస్ అనేది పాజ్ అవుతాయి. మళ్ళీ ప్లే మీద స్టార్ట్ చేయాలనుకుంటే అగైన్ స్టార్ట్ బటన్ మీద కొడితే ట్రేసెస్ ఆర్ రన్నింగ్. ఓకే, సో ఆఫ్టర్ దట్ నేను స్టాప్ చేయాలనుకుంటున్నా. ట్రేసెస్ అనేది స్టాప్ చేసా. ఇప్పుడు ట్రేసెస్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ ఎస్ ఆర్ కంట్రోల్ ఎస్. సేవ్. ఇందాక ఆడిట్ లాగిన్స్ ట్రేస్ అయింది కదా, రీప్లేస్ ఇట్. ఎస్, ఐ వాంట్ టు రీప్లేస్ ఇట్. ట్రేసెస్ స్టాప్ అయిపోయింది అండ్ అలాగే ఫైల్ కూడా సేవ్ అయిపోయింది. సో ఐఎమ్ లాగింగ్ ఆఫ్. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం దేంట్లో ఇచ్చాముగా, రిలయన్స్ మార్కెట్ టేబుల్స్ ట్రేస్ ఫైల్ అని ఇచ్చాము మనం. ఇక్కడ ఎక్కడన్నా ఆడిట్ లాగిన్స్ అనేది ఇచ్చాం, రైట్. సో ఇక్కడ మనకి టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. సెలెక్ట్ క్వరీస్. చూసారా. సో ఇక్కడ మనం టేబుల్లో కూడా మన డేటాని సేవ్ చేసుకోవచ్చు. మన డేటాలో సేవ్ చేసుకున్న తర్వాత మనకి డేటా అనేది వచ్చింది ఇక్కడ. సో అసలు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినాయి, ఎవరెవరు లాగిన్ అయ్యారు, సో ఇంకా సమ్ అదర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఎస్ఎస్ఎంఎస్ స్టూడియో న్యూ లాగిన్ అయ్యింది. ఓకే, న్యూ లాగిన్, సిపి యూటిలైజేషన్, రేడ్, డ్యూరేషన్ టైం ఎంత, ఎస్పిఐడి, సో లాగిన్ ఐడి ఎంత, ఎస్పిఐడి ఓకే 62. సో ఇలాగా మనకి ఇలా కాకుండా జస్ట్ ఓన్లీ మనం ఫిల్టర్ చేసుకుందాం. ఓకే, ఫిల్టర్ చేసుకుని ఏమడదాం, వేర్ లాగిన్ నేమ్ ఈక్వల్ టు ఏమిద్దాం, ఎవరు లాగిన్ అయింది, న్యూ లాగిన్. ఓకే, వచ్చాం బయటికి. ఎంటర్. సక్సెస్ఫుల్గా రన్ అయిపోద్ది అనుకుంటా. శబాష్, సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. న్యూ లాగిన్ ఐడి డేటా మాత్రం మనకు వచ్చింది. ఓకే, న్యూ లాగిన్ ఐడి లాగిన్ అయిన తర్వాత అసలు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేశాడు, ఏ క్వరీ రన్ చేశాడు, ఎంత టైం పట్టింది, దాని యొక్క ఐడి ఏంటి, ఓకే, సో డ్యూరేషన్ ఎంతసేపు, అవి టోటల్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. సో ఇంకా మనం డెప్త్గా ఎస్క్యూఎల్ సర్వర్ ప్రొఫైల్ మీద నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే అసలు ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది మాత్రమే నేను చూపించాను. ఓకే, సో అండ్ అలాగే డాక్యుమెంట్స్, వేర్ ఇస్ ఇట్ ఎక్కడ సేవ్ చేశాను నేను, డెస్క్టాప్. ఓకే, leave it somewhere, I have saved it. Hmm? Thank you for watching. Please do subscribe to my channel. And any doubts ఏమైనా ఉంటే నాకు కామెంట్ చెప్పండి. డౌట్ నీది, ఎక్స్ప్లెనేషన్ నాది. మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.